Hi friends, I am Chandrika. I am teaching 6th class mathematics ICSE syllabus. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos. Let's start class. నెక్స్ట్ టాపిక్ ఏరియా ఆఫ్ ప్లెయిన్ ఫిగర్ అంటే రెక్టాంగిల్కి కానీ స్క్వేర్కి కానీ ట్రయాంగిల్కి కానీ ఒక ప్లెయిన్ ఫిగర్ తీసుకుని దానికి లోపల ఈ ఏరియా అంటే లోపల ఇప్పుడు ఇన్నర్ సైడ్ని ఏరియా అంటారు, అవుటర్ సైడ్ని పెరిమీటర్ అంటారు. పెరిమీటర్ కనుక్కోవాలంటే బయట కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలంటే ఈ లోపల కనుక్కోవాలి. ద ఏరియా ఆఫ్ ఏ ప్లెయిన్ ఫిగర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ద సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ బై ఇట్. ఒక ఏరియా ఆఫ్ ప్లెయిన్ ఫిగర్ అంటే ఈ ప్లెయిన్ ఫిగర్ ఏదైనా క్లోజ్ చేసే ఉంది కదా, క్లోజ్ చేసి ఉంటుంది. ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో ద షేడెడ్ రీజియన్ షోస్ ద సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ బై రెక్టాంగిల్. ఇలా క్లోజ్గా ఉన్న ఫిగర్ని సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ అంటారు, దీన్ని ఏరియా అంటాం. ట్రయాంగిల్కి కానీ రెక్టాంగిల్కి కానీ స్క్వేర్కి కానీ బై రెక్టాంగిల్ అండ్ ఏ స్క్వేర్ రెస్పెక్టివ్లీ. ఏరియా ఈజ్ మెజర్డ్ ఇన్ ద స్క్వేర్ యూనిట్స్ ఆఫ్ లెంత్. ఏరియా అన్నది ఎలా మెజర్ చేస్తారంటే లెంత్ స్క్వేర్ యూనిట్స్లో మెజర్ చేస్తాం. వీ డిఫైన్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ యాజ్. ఈ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎలా డిఫైన్ చేస్తాం? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ స్క్వేర్ యూనిట్స్. లెంత్ ఇంటూ బ్రెత్ స్క్వేర్ యూనిట్స్గా తీసుకుంటాం ఫార్ములా. దస్ ఫర్ ఎ రెక్టాంగిల్ వీ హ్యావ్, రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఈ లోపల ఏరియా కనుక్కోవాలంటే లెంత్ ఇంటూ బ్రెత్ కనుక్కోవాలి. లెంత్ ఇంటూ బ్రెత్ స్క్వేర్ యూనిట్స్. అదే మనం లెంత్ కనుక్కోవాలంటే ఇచ్చిన లెంత్ కనుక్కోవాలి. ఏరియా ఇచ్చారు, లోపల ఏరియా ఇచ్చాడు, బ్రెత్ ఇచ్చాడు, లెంత్ ఇవ్వాల. అప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా డివైడెడ్ బై బ్రెత్. నెక్స్ట్ థర్డ్ది బ్రెత్ ఇచ్చేసాడు, బ్రెత్ ఇవ్వాల. ఏరియా ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు. ఏరియా ఇచ్చి లెంత్ ఇవ్వకపోతే, ఏరియా ఇచ్చి లెంత్ ఇచ్చి బ్రెత్ ఇవ్వకపోతే మనం బ్రెత్ కనుక్కోవాలి. బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా డివైడెడ్ బై లెంత్ యూనిట్స్. ఓకే. ఆల్సో ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్కి ఏరియా అంటే ఈ లోపల కనుక్కోవాలి. ఎన్ని సైడ్స్? 1 2 3 4 సైడ్ స్క్వేర్ అనుకోవాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా స్క్వేర్కి. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ యూనిట్స్. దస్ ఫర్ ఏ స్క్వేర్ వీ హ్యావ్, ఏరియా అంటే చెప్పగా సైడ్ స్క్వేర్ యూనిట్స్. ఏరియాకి సైడ్ స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఆఫ్ ప్లెయిన్ ఫిగర్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ whose length and breadth are 15 centimeters and 12 centimeters. Length 15 centimeters, breadth 12 centimeters respectively అని ఇచ్చారు. లెంత్ బ్రెత్ ఇచ్చేసాడు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోమన్నాడు. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 15 centimeters, breadth ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 12 centimeters. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి? L ఇంటూ బి స్క్వేర్ యూనిట్స్. L ఎంత ఇచ్చాడు? 15 ఇంటూ 12, B ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ స్క్వేర్. వాడు మనకి యూనిట్స్ ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి యూనిట్స్ మనం సెంటీమీటర్స్ అని పెట్టుకోవచ్చు. 15 ఇంటూ 12 చేస్తే ఎంత వచ్చింది? 15 ఇంటూ 12 180 వస్తుంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 స్క్వేర్ సెంటీమీటర్. ఓకే, నోట్ వీ మే రైట్ స్క్వేర్ సెంటీమీటర్ యాజ్ సెంటీమీటర్ స్క్వేర్ ఆల్సో. ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నాడు, నోట్ రూపంలో ఇచ్చాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోమన్నాడు. లెంత్ బ్రెత్ ఇచ్చేసాడు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కున్నామని 180 స్క్వేర్ సెంటీమీటర్ వచ్చింది మనకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2,
Find the area of rectangle whose length and breadth are 3.4 meters and 80 centimeters respectively. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోమన్నాడు. లెంత్ వచ్చేసరికి 3.5 మీటర్స్ ఇచ్చాడు, బ్రెత్ 80 సెంటీమీటర్స్. అంటే ఒక యూనిట్ ఏమో మీటర్స్లో ఇచ్చాడు, ఒక యూనిట్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు. మనం రెండు ఒక యూనిట్లోనే ఉండాలి, ఒక యూనిట్ ఇంకో యూనిట్లో ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం ఈ సెంటీమీటర్ని మీటర్స్లోకి మార్చుతాం. చూడండి సొల్యూషన్. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3.5 మీటర్స్. 3.5 మీటర్స్ అంటే ఈ పాయింట్ని తీసేస్తే మనకి 10 వస్తుంది. ఎందుకు? 1 డెసిమల్ తర్వాత ఒక నెంబర్ తర్వాత పాయింట్ వచ్చినప్పుడు 10 అవుతుంది. 2 నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తే 100 రావాలి. 3.5 అంటే ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ వచ్చింది కాబట్టి 35/10 వస్తుంది. అదే ఇలా వచ్చిందనుకో 3.50 ఇచ్చారనుకో 350/100 రాసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఒక నెంబర్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 35/10 మీటర్స్. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేశారు. ఏ టేబుల్లో చేశారు క్యాన్సిలేషన్? 35/10ని 5 టేబుల్లో 7 5 35, 5 2 10, 7/2 మీటర్స్ వచ్చింది మనకి. మీటర్స్లో పాయింట్ తీసేస్తే మనం 10 వేసుకున్నాం, దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 7/2 మీటర్స్. ఇప్పుడు బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్లో ఇచ్చారు, సెంటీమీటర్లో నుంచి మీటర్లోకి మార్చుకోవాలి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్. అంటే ఈ 80 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 80 × 100. 80 × 100 అంటే ఇక్కడ చూడండి 80/100గా వేసుకున్నాం. 0 0 మీటర్స్లో కన్వర్ట్ చేసాం కదా, 80/100. 0 0 క్యాన్సిలేషన్ చేస్తే 8/10 ఉంటుంది. 8/10 అంటే 2 టేబుల్లో 4 టైమ్స్, 2 టేబుల్లో 5 టైమ్స్, 4/5 మీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి లెంత్ మీటర్స్లో ఉంది, బ్రెత్ కూడా మీటర్స్లో కన్వర్ట్ చేసాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు లెంత్ ఎంత వచ్చింది మనకి? 7/2 ఇంటూ బ్రెత్ వచ్చేసరికి 4/5 మీటర్ స్క్వేర్. 2 మీటర్స్లో ఇచ్చారు కదా, 2 మీటర్స్ ఉంటే మీటర్ స్క్వేర్గా పెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 7/2 ఇంటూ 4/5. 7/2 ఇంటూ 4/5. 2 టేబుల్లో 4 2 టైమ్స్, 7 2s 14/5 మీటర్ స్క్వేర్. ఇది 14/5 డివైడ్ చేద్దాం. 5 2s 10. 5 టేబుల్లో 14 లేదు, 14కి దగ్గరగా 10 ఉంది. 5 2s 10. 4 5 కంటే 4 చిన్న నెంబర్ కాబట్టి డెసిమల్ పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోవాలి. 8 5 8s 40. 0 అంటే 2.8 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ మెజర్స్ 8.5 సెంటీమీటర్, ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నాడు. అంటే స్క్వేర్ యొక్క సైడ్ ఇచ్చేసాడు, ఒక్కొక్క సైడ్ 8.5 సెంటీమీటర్ అన్నాడు. ఏరియా కనుక్కోమన్నాడు, ఇన్నర్ లోపల ఏరియా కనుక్కోమన్నాడు. చూద్దాం. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. Square all sides equal. Length of each side of the given square is equal to 8.5 సెంటీమీటర్ అన్నాడు. ఇప్పుడు మనం దీన్ని పాయింట్లో ఇచ్చాడు కదా,
పాయింట్ నుంచి నార్మల్గా తీసుకురావాలి. అంటే పాయింట్ వచ్చినప్పుడు ఏమని చెప్పా, ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంటే డివైడ్ బై 10 రావాలి. అంటే 85 డివైడ్ బై 10. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేయాలి. ఏ టేబుల్లో క్యాన్సిలేషన్? 5 టేబుల్లో. చూడండి, 5 17 5 35 85 వచ్చింది. 5 టేబుల్లో ఇది 17 టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ పోతుంది. అంటే 17/2 సెంటీమీటర్ వచ్చింది మనకి. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మనం కనుక్కోమంది ఏంటి, ఫైండ్ చేయమంది ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ యూనిట్స్ కదా. సైడ్ స్క్వేర్ యూనిట్స్ అప్పుడు సైడ్ స్క్వేర్ అన్నప్పుడు సైడ్ ఇంటూ సైడ్ అంటే 2 టైమ్స్ రాసుకోవాలి. సైడ్ ఇంటూ సైడ్ అంటే ఎంత వచ్చింది, సైడ్ 17/2 వచ్చింది. ఇప్పుడు 17/2 ఇంటూ 17 డివైడ్ బై 2 సెంటీమీటర్ స్క్వేర్. సెంటీమీటర్లో వచ్చింది కదా, ఇక్కడ స్క్వేర్ యూనిట్స్ అన్నాం కాబట్టి స్క్వేర్ పెట్టుకున్నాం. ఇప్పుడు 17/2 ఇంటూ 17/2 ఎంత, 284. ఈ రెండు డివైడ్ చేస్తే 17 ఇంటూ 17 చేస్తే 284. 2 ఇంటూ 2 చేస్తే 4. 289/4. 289/4ని డివైడ్ చేద్దాం. 4 289. డివైడ్ చేద్దాం. 4 టేబుల్ 28 7 టైమ్స్. 7 4s 28. 0 9. 4 టేబుల్లో 9 రాదు కాబట్టి 4 2s are 8. 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం, 4 కంటే 1 చిన్న నెంబర్ కాబట్టి పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నాం. ఇప్పుడు 10. 4 టేబుల్లో 10 అంటే 4 2s are 8. ఓకే, 4 2s are 8. మళ్ళీ 2 అనేది రాదు. పాయింట్ ఆల్రెడీ పెట్టాం కానీ మళ్ళీ 0 పెట్టుకుని 4 5s are 20. 0. మనకి ఎంత వచ్చింది వాల్యూ, 72.25 సెంటీమీటర్ స్క్వేర్. డివైడ్ చేస్తే కూడా మనకి 72.25 సెంటీమీటర్ స్క్వేరే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. The area of a rectangular field is 456 meters square and its length is 24 meter. Find the breadth and perimeter of the field. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రెక్టాంగిల్ యొక్క ఏరియా లెంత్ ఇచ్చారు, బ్రెత్ పెరిమీటర్ని కనుక్కోమన్నాడు. చూడండి, మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చేసాడు. అంటే ఈ లోపల ఏరియా 456 మీటర్ స్క్వేర్ ఇచ్చేసాడు. దీని యొక్క లెంత్ 24 మీటర్స్ ఇచ్చాడు. బ్రెత్ ఇవ్వలేదు, పెరిమీటర్ కూడా మనకి ఇవ్వాల, మనం కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 456 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు, లెంత్ 24 మీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం బ్రెత్ కనుక్కోవాలి కాబట్టి మనకు ఫార్ములా, బ్రెత్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై లెంత్. ఏరియా బై లెంత్ ఎందుకు వేసుకున్నాం, ఇక్కడ మనకి ఏరియా తెలుసు, బ్రెత్ లెంత్ తెలుసు కాబట్టి ఏరియా బై లెంత్ స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఎంత, 456 డివైడెడ్ బై లెంత్ 24 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. డివైడ్ చేద్దాం. టేబుల్లో 456ని డివైడ్ చేయాలి. 24 1s are 24. 5 and 1 21.
24 48 ఎక్కువ 24 2s are 48 45 కంటే పెద్దది కాబట్టి 24 1s are 24 తీసుకున్నాం 24 1s are 24 అన్నప్పుడు 21 వచ్చింది వాల్యూ మనకి ఇప్పుడు 24 టేబుల్ 21 పోదు కాబట్టి ఈ 6 కూడా కింద దించుకున్నాం 24 9 24 6 చూద్దాం సరిపోదు 144 216 సరిపోదు కానీ ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం 24 9s ఎగ్జాక్ట్గా సరిపోయింది 24 9s 216 ఈక్వల్ 0 అయిపోయింది అంటే 456 డివైడ్ బై 24 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 19 మీటర్ వచ్చింది మనం డివైడ్ చేస్తే బ్రెత్ వాల్యూ మనకి 19 మీటర్స్ నౌ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 24 వాడే ఇచ్చేసాడు అండ్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు 19 మీటర్స్ మనం కనుక్కున్నాం ఇప్పుడు మనకి పెరిమీటర్ కావాలి బ్రెత్ కనుక్కోవడం అయిపోయింది కదా పెరిమీటర్ కనుక్కోమన్నాడు పెరిమీటర్ కనుక్కోవాలి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి యూనిట్స్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి యూనిట్స్ అంటే 2 ఇంటూ ఎల్ ఎంత ఇచ్చాడు 24 ప్లస్ బ్రెత్ 19 24 ప్లస్ 19 అంటే 43 43 ఇంటూ 2 43 ఇంటూ 2 అంటే 86 43 ఇంటూ 2 86 మీటర్స్ వచ్చింది పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ వచ్చేసరికి 86 మీటర్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ 4 కంప్లీట్ అయిపోయింది Thank you friends. If you like my video, please like, share, subscribe, click bell icon to get my new uploaded videos.